ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ పాటికక్కడ ఏం జరుగుతుందో ఏంటో, మావయ్య దొరికిపోయాడో ఏంటో. అసలు ఇప్పుడు ఇలా ఈ పార్ట్ అనవసరంగా నన్ను బుక్ చేశాడు. ఇది నీ నిజ స్వరూపం విష్ణుమూర్తి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనిషివి నువ్వు. ఒకప్పుడు నా ఇంట్లో ఉన్నావు, మంచిగా నటించావు. మా ఇంట్లో ఉంటూ నా వెనకే గోతులు తీసావు. నా ప్రాణాలు తీయాలని చూసావు. నీ ప్రతీకారానికి పాపం అమాయకులైన కోనేరు కృష్ణప్రసాద్ గారు బలైపోయారు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నువ్వెంత దుర్మార్గుడివో నిన్నెప్పటికీ క్షమించకూడదని చెప్పి నేను అనుకున్నాను. కానీ కోర్టులో నీకు శిక్ష పడితే నువ్వు చేసినటువంటి పాపానికి తగిన శిక్ష పడిందిలే. జైల్లో జీవితం గడిపితే నీలో కొంచెమైనా మార్పు వస్తుందని చెప్పి అనుకున్నాను. చివరికి నువ్వు చచ్చావని చెప్పి నీ మేనకోడలు ఏడిస్తే పాపము అని చెప్పి ఊరుకున్నాను. కానీ ఇంత నాటకం ఆడుతూ ఇప్పుడు నా కుటుంబంలోనే చిచ్చు పెడతావని చెప్పి కల్లో కూడా ఊహించలేకపోయాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో విష్ణుమూర్తి, ఒక్కసారి నమ్మాను కదా అని చెప్పి ప్రతిసారి నీ మాయమాటలు నమ్ముతానని చెప్పి అనుకోకు. నువ్వు నాకు ఫోన్ చేసిన రోజే అర్థమైంది అదొక ఫేక్ కాల్ అని చెప్పి. చేసింది నువ్వే అన్న విషయం కూడా నాకు బాగా అర్థమైంది. నేను బయటపడితే ఆ విషయం నీ దాకా వస్తుందన్న విషయం కూడా నాకు తెలుసు. కాబట్టే నమ్మినట్టు నటించాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా నిన్ను పట్టుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఏమాత్రం తప్పించుకోలేవు. ఏంటి ఊర్మిళ, ఇంకా నేను తప్పించుకోలేనని నువ్వు అనుకుంటున్నావు కదా? ఇక్కడి నుంచి తప్పించుకునేది నేను, నా చేతిలో పైకి పోయేది నువ్వు. నేనెప్పుడు ఒకే ప్లాన్తో ఉండను. ఆప్షన్ ఏ, బి, సిలు కూడా ఉంటాయి. నేను అనుకున్నది ఒకటి, కానీ అది నువ్వు కనిపెట్టేశావు. శివగా నాటకమాడి ఈ వాసుదేవరావును బుక్ చేద్దామనుకున్నాను. నీ చేతిలో ఈ వాసుదేవరావుని షూట్ చేద్దామనుకున్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. నా నిజ స్వరూపం ఏంటో నీకు తెలిసిపోయింది. ఇంకా ఇప్పుడు వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? ఇంత క్రిమినల్గా ఆలోచించేవాణ్ణి అంత తెలివి తక్కువగా మీ చేతిలో బుక్ అవుతానని ఎలా ఊహించావు? అందుకే ఆప్షన్ బి పెట్టుకున్నాను. ఇప్పుడే ఇక్కడ నిన్ను చంపేస్తాను. ఆ కేసు వాసుదేవరావు మీద పడుతుంది. నేను గడిపిన జైలు జీవితంలో నేను ఎంత రగిలిపోయానో, ఎంత మదనపడ్డానో, ఇంకెంత బాధపడ్డానో. ఆ ప్రతి బాధకి ప్రతీకారంగా ఈ వాసుదేవరావు జైల్లో గడిపినప్పుడే నేను ఆనందంగా ఉండగలను. ఈ కేసులో వాసుదేవరావు జైలుకి వెళ్తాడు, నువ్వు పైకి పోతావు. నేను పారిపోతాను. ఇక్కడ జరిగేదిదే. ఎక్కువ ఆలోచించకు. మీ పని ఫినిష్. గణపతి మహీతలఘనం గం గణపతి విశ్వేశ్వర సుతం విఘ్నేశ్వర విభు వింధ్యాచల నిధి గుణదేవరా
సాక్షి చేసెనురా కలవా నువ్వన్న ప్రశ్నిదిరా కదిలో కల్లోలమిది కదరా విధిరా వినరా కనరా నిగమాగమ సారం నీవురా నిరుపమ ఉపమానం నిలపర అగణిత గణ పాపం పాపర ధరాధరేన సుతహితమిడరా చెడు విడిచిన జడలను చూడరా నడవడి పడిపోయెను పాతరా ఎగబడి నుడి కారం ఆసర పరాసరా దానవ సంహర ఒక్కో అడుగులో ఒక్కో కలవరం విక్కేస్తోచని పికమకలురా దక్కేదెవరికో చిక్కేదెవరికో ముక్కే నీకదే తెలియాలిరా గమనం గమనించలేనిదిరా అహమే దహనాల దాహమురా సకలం స్వార్థానలం కదరా విధిరా వినరా ఎవరెవరో వివరం లేదురా అవసరముల పరుగే మావయ్య ఎలాగైనా తప్పించుకో మావయ్య. దొరికిపోయావంటే మన కథ మొత్తం బయటపడిపోతుంది. ప్లీజ్ ఎలాగైనా తప్పించుకో. ఒక్క నిమిషం అత్తయ్య. ఇదిగో వాటర్ తాగండి. అత్తయ్య పదండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, నాకేం కాదు. ముందు ఆ విష్ణుమూర్తిని వదలకూడదు, వాణ్ణి పట్టుకొని తీరాలి. అత్తయ్య అదంతా మేము చూసుకుంటాం కదా, మీరెందుకు వచ్చారు? చూడండి ఎంత ప్రమాదం జరిగిందో. చేతికి తగిలింది కాబట్టి సరిపోయింది, అదే ఆ బుల్లెట్. గుండెకి తగిలితే ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా. చూడమ్మ భాను, నా ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేస్తానన్నావు. నన్ను కాపాడుకోవడానికి మీరందరూ ఇంతలా ప్రయత్నిస్తున్నారు. ఆ విష్ణుమూర్తి తన కొడుకులాగా నటిస్తూ ఉంటే అన్నయ్య ఆ నిజాన్ని బయటికి చెప్పుకోలేక, అది నిజం కాదు అని తెలుసుకోలేక నరకాన్ని చూశారు. మీరందరూ పడుతున్న బాధతో పోలిస్తే ఇప్పుడు నేను పడుతున్నటువంటి బాధ అంతా చెప్పు. నేను ఎవరి కోసం వచ్చాను? నా కుటుంబం కోసం వచ్చాను, నా పిల్లల కోసం వచ్చాను, ఇదిగో నా కోడలి కోసం వచ్చాను, నా అన్నయ్య కోసం వచ్చాను. చూడు, మీ అందరూ నన్ను కాపాడుకోవాలని చూస్తున్నారు. మీ అందరినీ కాపాడుకోవాలని నాకు ఉంటుంది కదా భాను. నేను ఆ రోజు అలా మాట్లాడడానికి కారణం ఉంది. నేను నమ్మలేదు అన్న నిజం గనుక తెలిస్తే ఆ విష్ణుమూర్తికి ఆ విషయం చేరుతుందని ఎందుకో నాకు అనిపించింది. అందుకే నేనేం చేయాలనేది ఆలోచించాను. బయటపడకుండా మీరెవరూ ప్రయత్నించొద్దని చెప్పాను. నేను నీ మీద కోపాన్ని ప్రదర్శించాను. నా ఆలోచన నిజమైంది. నేను వాడు చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మాననుకుని విష్ణుమూర్తి మరింత నాటకమాటం అనేది మొదలు పెట్టేశాడు. వాడెప్పుడెప్పుడు బయటపడతాడా అని నేను ఎదురు చూశాను. అన్నయ్యని ఇక్కడికి రప్పించి, నన్ను కూడా ఇక్కడికి రప్పించి, ఇదిగో మన కుటుంబాల మధ్య పెద్ద మంటే పెట్టాలని చూశాడు. ఇదిగో ఇప్పుడు వాడే బుక్ అయ్యాడు. నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోతే ఇక నేనెందుకు? అలా అని మీరిలా ఒంటరిగా వస్తే ఎంత ప్రమాదం అత్తయ్య. అసలు వాడు రాక్షసుడు. ప్రాణాలు తీయాలనుకునే వాడికి
జాలి కనకరం ఎందుకుంటాయి? వాడి అంత చూడాలని నేను ఆయన పోలీసుల సాయంతో వాడున్న చోటికి వెళ్ళాము. వాడెంత తెలివైన వాడంటే పోలీసుల్ని లాక్ చేసి తప్పించుకొని వచ్చేశాడు. ఇలాంటి వాడితో చాలా డేంజర్ అత్తయ్య. లేదు బాను, ఇంక వాడు మన నుంచి తప్పించుకోలేడు. వాడిక్కడ ఇరుక్కున్నాడు. అందరూ వాడిని చుట్టుముట్టారు. కానీ కానీ వాడి చేతిలో గన్నుంది. అక్కడ మన వాళ్ళకేమీ జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. చూడు, నాకేం కాదు, నువ్వు ముందు అక్కడికి వెళ్ళు. సరే అత్తయ్య, మీరు జాగ్రత్త. అక్కడికి మాత్రం మీరు రావద్దు. కారులో కూర్చోండి. జాగ్రత్త జాగ్రత్త అత్తయ్య. ఆగు! ఏయ్! ఆగండి, రావద్దు. ఎవరు దగ్గరికి రావద్దు. వద్దు, రావద్దు. ఎవరైనా దగ్గరకు వస్తే కాల్చిపడేస్తాను. రావద్దు, మీకే చెప్తున్నాను. దగ్గరకు వస్తే కాల్ చేస్తాను. వద్దు, రావద్దు. చూడండి విష్ణుమూర్తి గారు, ఇంకా మీరు తప్పించుకోలేరు. ఇప్పటికే చాలా నేరాలు చేశారు. మళ్ళీ ఇంకో నేరం చేయకండి. మర్యాదగా పోలీసులకు లొంగిపోండి. అసలు మీరు ఈ తప్పులన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మీతో ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? నిజం చెప్పండి విష్ణుమూర్తి గారు. మీకే మంచిది. జైల్లో ఉంటే శిక్ష అనుభవిస్తారు, బతికుంటారు. ఇంతమంది నుంచి తప్పించుకోవడం మీ తరం కాదు. ఆలోచించండి. చూడు భాను, నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను నీకన్నా తెలివైన వాడిని. నేను జైలు నుంచి బయటకు వచ్చిందే స్వేచ్ఛగా బతకడానికి, మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కాదు. నన్నెవరూ పట్టుకోలేరు. పట్టుకోవడానికి ఎవరైనా వచ్చినా కాల్ చేస్తాను. జాగ్రత్త. మావయ్య, ఏం చేస్తున్నావు? నువ్వేం చేయకు ప్లీజ్. నా మాట విను మావయ్య. నీలిమా, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరైనా దగ్గరకు వస్తే షూట్ చేసేస్తాను. ఏయ్, నీకేమన్నా పిచ్చా? నువ్వొక ఖైదీవి. జైలు నుంచి తప్పించుకోవడమే నువ్వు చేసిన పెద్ద నేరం. ఇప్పటికైనా పోలీసులకు లొంగిపో. చేసిన తప్పులన్నీ ఒప్పుకో, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. చూడు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం జరిగే పని కాదు. లొంగిపో, ప్రాణాలతో బతికిపో. లొంగిపో. చూడు విష్ణుమూర్తి, ఇప్పటికే నువ్వు చేయకూడని ఘోరాలన్నీ చేశావు. కుటుంబాలతో ఆడుకోవాలని చూస్తున్నావు. ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యావు. ఇప్పుడు ఊర్మిళ ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావు. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. మర్యాదగా పోలీసులకు లొంగిపో, లేదంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు. నీ మంచి కోసమే చెప్తున్నాను విష్ణుమూర్తి.
ఎంత పెద్ద నేరస్తుడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు నీకు జరుగుతుంది కూడా అదే. మర్యాదగా లొంగిపోతే నీకే మంచిది. అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు విష్ణుమూర్తి? నువ్వొక్కడవే చేస్తున్నావా లేదా నీతో ఎవరైనా చేయిస్తున్నారా? మర్యాదగా వాళ్ళ పేరేంటో మాకు చెప్పు. ఇప్పటికే నీ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. నీ గన్లో ఎక్కువ బుల్లెట్స్ కూడా లేవని మాకు తెలుసు. నువ్వు షూట్ చేయడం మొదలు పెట్టినా కూడా ఇక్కడ పోలీసుల చేతిలో కూడా గన్స్ ఉన్నాయి. నువ్వేమీ చేయలేవు. తప్పించుకునే ప్రయత్నం అస్సలే చేయలేవు. మర్యాదగా చెప్పు, ఎవరు చేస్తున్నారు నీతో ఇదంతా? అయిపోయింది. ఇప్పుడు మావయ్య మొత్తం చెప్తాడు. ఇంత చేయడానికి కారణం నేనే చెప్పేస్తాడు. ఇక నా పని అయిపోయింది. నేను కూడా బుక్ అయిపోయాను. చూడు విష్ణుమూర్తి, తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ తప్పులు చేస్తారు. కానీ తప్పులు సరిదిద్దుకున్న వారే మనుషులవుతారు. మీలో ఇంకా ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇప్పటికే నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకో. జైలు నుంచి నువ్వు తప్పించుకోవాలని ఆలోచన నీ ఒక్కడిది కాదని నాకు తెలుసు. బయట నీకెవరో సాయం చేశారు. వాళ్ళెవరో చెప్పు. నువ్వు బయటకు రావడానికి ఇంత నెట్వర్క్ నడిపించింది ఎవరో చెప్పు. అన్ని నిజాలు చెప్పి పోలీసులకి లొంగిపోండి. అది మీకే మంచిది. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడు. ప్రాణాలు తీయాలనుకున్నవాడు మీలాగే ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. మీరు చంపి ఏం సాధిస్తారు? అందుకే ఇప్పటికైనా మనిషిగా మారండి. నువ్వు చావు అంచెల్లో ఉన్నావు. అటు పడితే ప్రాణం పోతుంది. ఇటు అడుగు పెడితే కనీసం జైల్లోనే నీ జీవితం ఉంటుంది. అన్యాయం ఎప్పటికీ గెలవదని ఇప్పటికైనా తెలుసుకోండి. విష్ణుమూర్తి, ఇప్పటికే నువ్వు చాలా డేంజర్గా మారావు. ఇది ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. లేదంటే మాత్రం నీ మీద ఫైరింగ్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. పరిస్థితి అర్థమైంది కదా. మర్యాదగా నిజం చెప్పి లొంగిపోండి. నాకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. నేను ముందుకు అడిగేస్తే మీకు బలవుతాను. వెనకడిగేస్తే నాకు నేనే బలవుతాను. కానీ విష్ణుమూర్తిని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఏంటి బాను, ఎప్పటికీ నేను నీ మీద గెలవలేనా? నిన్ను ఓడించలేనా? ఎంతో తెలివిగా ప్లాన్ చేసినా కూడా నా ప్లాన్ నువ్వు పసిగట్టేశావు. ఇప్పుడు పోలీసులకు లొంగిపోమని చెప్తున్నావు ఎందుకు? తప్పులు చేయడం అలవాటుగా మార్చుకున్నావు కాబట్టి మీ తప్పుల్ని సమర్థించుకుంటున్నారు. కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకుంటే మీ జీవితమే నాశనం అవుతుందని ఇప్పటికైనా తెలుసుకోండి. దయచేసి ఇదంతా మీరెవరి కోసం చేస్తున్నారో చెప్పండి. పోలీసులకి లొంగిపోండి. ఎంత పెద్ద నేరస్తుడికైనా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష అనుభవిస్తేనే మీలో పరివర్తన వస్తుంది. ఇప్పటికే చాలా ప్రమాదకరమైన ఆట ఆడారు. ఈ ఆటని ఇప్పటికైనా ముగించండి. మీ మంచి కోసమే చెప్తున్నాను.
మా మీద మీరింత మమకారాన్ని చూపిస్తున్నారు. మరి మా అన్నయ్యకి ఏదైనా అవుతుందంటే నాకు బాధగానే ఉంటుంది కదన్నయ్య. ఇందులో అనుబంధాలు తప్ప రుణాలు మాత్రం ఏముండవన్నయ్యా. అదే అనుబంధంతో నేను అడుగుతున్నాను తల్లి. నా శివని క్షమించగలవమ్మా?